అంటే నాకు తెలిసినంత వరకు అన్న మనిషి అన్నవాడికి ఎప్పటికైనా సరే ఏదో ఒక సిచ్యువేషన్లో అందరికి వస్తాయి. అలాంటి అంటే నా దృష్టిలో ఒక పవన్ కళ్యాణ్ గారిని కాదు, ఏ హీరోనైనా ఏ రాజకీయ నాయకుడైనా ఎవరినైనా అలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. అది ఇన్ కేస్ మన ఇంట్లో వాళ్ళకు ఉంటుంది, మన అన్నకు ఉంటుంది, మన నాన్నకు ఉంటుంది, సరే మనకే ఉంటుంది. మనల్ని మనం ఎంత ఫీల్ అవుతాం, వాళ్ళంటే వాళ్ళు అంతే ఫీల్ అవుతారు కదా. అలా అది కరెక్ట్ కాదు బ్రో. అన్న మరి ఒకప్పుడు ఆయనే రాళ్ళని పొట్ట మీద పెట్టుకుని తొక్కించుకున్న రోజులు అవన్నీ ఉన్నాయి, మరి అవన్నీ గుర్తు పెట్టుకోలేదు అన్నా. ఇప్పుడు మీ నాన్న చిన్నప్పుడు ఎట్లున్నాడు అన్నా, ఇప్పుడు మీ వయసు ఎంత, ఇప్పుడు ఆయన ఎట్టున్నాడు, ఏజ్ని బట్టి ఉంటుంది అన్న. ఇప్పుడు మన ఆ ఏజ్లో ఆయన ఎక్కించుకోండి, ఇప్పుడు ఎక్కించుకోలేడుగా. అదన్నా. సో కొడితే గోడ పగిలిపోయేది మన కళ్యాణ్ గారు, చూసాం మనం. ఎంగేజ్ లో ఇలాంటి మాట్లాడడం కరెక్టేనా అన్న? ఇప్పుడు నువ్వు ఎంగేజ్ లో ఉన్నావు, నువ్వు కొడితే ఎన్ని పగులుతాయి? నువ్వు 50 సంవత్సరాలు వచ్చినాక నువ్వు పగల కొట్టగలవా? కొట్టలేవుగా. అది ట్రోలర్స్కి ఏం చెప్తావు మరి? అది కరెక్ట్ కాదు అలా చేయడం. ఎవరు కూడా అలా చేయొద్దు. ప్రతి ఒక్క హీరోని మనం అభిమానించాలి, ప్రతి ఒక్క రాజకీయ నాయకుని మనం అభిమానించాలి. ఆయన ఇప్పుడు పొలిటికల్లో ఉన్నాడు, ప్రజలకు ఏదో చేయాలనుకుంటుండు. అలాంటి వాళ్ళకి మనం కొంచెం సపోర్ట్ చేస్తే మనకి ఏదైనా న్యాయం జరిగింది. మళ్ళీ మీరు కళ్యాణ్ గారిని ఫిట్నెస్ గా చూడాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఆయన ఇన్ కేస్ టైం ఉండి ఆయన మళ్ళీ మూవీస్లో చేయాలనుకుంటే, అంటే ఇప్పుడు ఆయన పొలిటికల్లో ఉన్నాడు కదా, ఆయన పొలిటికల్ ఆయన చేసుకొని అండి ఆఫ్టర్ ఏమన్నా టైం ఉండి సినిమాల్లో కావాలంటే ఖచ్చితంగా అది మళ్ళీ జిమ్కి వెళ్ళి చేసుకోవచ్చు.